ఈరోజు మన టాపిక్ హెల్మెట్స్ గురించి అనమాట. ఎంత టైట్ ఉంటే అంత బెటర్. హెల్మెట్ తిరిగిపోతుంది. రోడ్డుపైన ఇలా 500 హెల్మెట్స్ మాత్రం కొనకండి గైస్. outer shell కూడా కార్బన్ ఫైబర్. దిస్ ఇస్ ది డబుల్ డీ రింగ్ అనమాట. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అయితే అందరూ అసలు చాలా ఇంపార్టెంట్, అందరు చూడాలి ఈ వ్లాగ్. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ హెల్మెట్స్. మన మొత్తం బైకింగ్ గేర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా క్రూషియల్ రోల్ కూడా ప్లే చేసేది ఒక హెల్మెటే. సో హెల్మెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడింగ్ ఉంటుంది అండ్ సైజింగ్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ దీస్ మ్యాటర్ టు మేక్ వన్ హెల్మెట్ ఫర్ ష్యూర్. ఓకే, ఫస్ట్ సైజింగ్ గురించి మాట్లాడదాం. రకరకాల బ్రాండ్కి రకరకాల సైజింగ్ ఉంటుంది. మీ ఫోర్ హెడ్ నుంచి మీ బ్యాక్ దాకా చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో ఎలా మెజర్ చేయాలనేసి ఉంటుంది. ఆ బ్రాండ్కి మీరు అది సరిగ్గా మెజర్ చేసి దానికి తగిన ఫిట్మెంట్ ఉన్న హెల్మెట్ మీరు తీసుకోవాలి. ఎందుకో చెప్తా, ఎంత టైట్ ఉంటే అంత బెటర్. మరీ టూ టైట్ కూడా కాదు, ఇట్ షుడ్ బి ప్రిటీ టైట్ అయినా, సో దట్ మీరు కింద పడినా ఫాల్ అయినా హెల్మెట్ తిరిగిపోదు, హెల్మెట్ స్లైడ్ అవుతుంది మీతో పాటు. లేదంటే మీకు హెల్మెట్ తిరిగిపోతుంది, మీకు సేఫ్టీ ఉండదు. మీరు 1.5-2 లక్షల హెల్మెట్లు కొన్నా కూడా మీరు మీ సైజ్ తీసుకోకపోతే మీకు సేఫ్టీ ఉండదు, అది ఫిక్స్. సో సైజింగ్ లూజ్ ఉంటే కంఫర్టబుల్, మంచి కంఫర్ట్ ఉంది, లూజ్ ఉంది హెల్మెట్, నో, హెల్మెట్ షుడ్ బి టైట్. ఓకే, కంఫర్ట్ చూసుకుంటారా ప్రాణం చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక నేనైతే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకొకటి, రోడ్ పైన అమ్మే ప్లీజ్, రోడ్ పైన ఇలా 500 హెల్మెట్స్ మాత్రం కొనకండి గైస్. అది అసలు ఇప్పుడు కొబ్బరికాయ తీసుకుని కింద కొడితే ఎలా ఇరిగిపోద్ది, ఆ రేంజ్ లో ఇరిగిపోద్ది. కొబ్బరికాయ తోటి హెల్మెట్ ని కొడితే ఆ హెల్మెట్ ఇరుగుద్ది కానీ కొబ్బరికాయ ఇరగదు, అంత దరిద్రపు హెల్మెట్లు అయ్యి. సో అవి పిచ్చలైట్ తీసుకోకండి. ఓకే, నెక్స్ట్ కమ్స్ ది సర్టిఫికేషన్స్. సో డిఓటి సర్టిఫికేషన్ అని ఒకటి ఉంది, యూఎస్ది, పిచ్చలైట్. దాన్ని పెద్ద పట్టించుకోకండి. ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ సర్టిఫికేషన్ బట్ ఇట్స్ నాట్ లైక్ తోప్. దాని తర్వాత ఐఎస్ఐ సర్టిఫికేషన్ విచ్ ఇస్ అవర్ ఇండియన్ సర్టిఫికేషన్ అనమాట హెల్మెట్స్ కి. అండ్ దెన్ కమ్స్ ది ఈసీఈ సర్టిఫికేషన్. సో ఈసీఈ 22.05 వాజ్ అ ఓల్డ్ సర్టిఫికేషన్. మన ఐఎస్ఐ అండ్ ఈసీఈ 22.5 టెస్టింగ్ సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ టెస్టింగ్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిటీ మచ్ ఈక్వల్. బట్ ఇప్పుడున్న హెల్మెట్స్ కి ఈసీఈ 22.06 వచ్చింది, విచ్ ఇస్ ది న్యూ టెస్టింగ్. ఏదైతే కొత్తగా టెస్ట్ అయిందో హెల్మెట్స్ వాటికి వచ్చిన సర్టిఫికేషన్స్. సో మీరు ఎప్పుడైనా హెల్మెట్ కొంటే ఈసీఈ 22.05 ఉందంటే ఇప్పుడు డోంట్ టేక్ దట్, టెల్ దమ్ యూ వాంట్ ఈసీఈ 22.06. వెయిట్ చేసినా అది తీసుకోండి, ఎందుకంటే ఇంకా డ్యూరబుల్ ఉంటే ఇంకా బెటర్ టెస్టింగ్ అయింది అనమాట. దెన్ కమ్స్ ది స్నెల్, షార్ప్ అనే ఇంకా 2-3 ఉన్నాయి, నాకు స్నెల్ అండ్ షార్ప్ గుర్తుంది. సో దీస్ ఆర్ ది అనదర్ హెల్మెట్ సర్టిఫికేషన్. దే ఆర్ ప్రిటీ గుడ్ సర్టిఫికేషన్స్. ఇంకా తోపు చాలా R&D చేసి దానికి చాలా డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తారు. రకరకాల టెస్ట్లు చేసిన తర్వాత స్నెల్ అండ్ షార్ప్ హెల్మెట్స్ కి సర్టిఫికేషన్స్ ఇస్తారు. అండ్ ఆ హెల్మెట్స్ కూడా కొంచెం అబౌవ్ 20K ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఆ ప్రైజింగ్ పక్కా ఉంటుంది, అబౌవ్ 15K అబౌవ్ 20K ఉంటాయి. ఇంకా వరల్డ్ లోనే ది బెస్ట్ సర్టిఫికేషన్ ఏంటి బ్రో, వరల్డ్ లో అసలు టాపెస్ట్ సర్టిఫికేషన్ ఏంటంటే FIM. సో FIM ఇస్ ఫర్ రేసింగ్ అనమాట. సో రేసింగ్ హెల్మెట్స్ F1 అవన్నీ, MotoGP అవన్నీ, ప్రతి ఒక్కటి FIM సర్టిఫైడ్ ఉంటేనే దే ఆర్ అలౌడ్. అండ్ FIM హెల్మెట్స్ టెస్టింగ్ వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి వెళ్ళి. ఒక రేంజ్ లో ఉంటాయి. ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారంటే ఒక షార్ప్ ఆబ్జెక్ట్స్ పైన పడేసి అలా రకరకాల టెస్టింగ్స్ చేసి రకరకాల టూల్స్ వాడి వెదర్స్ లో టెస్ట్ చేసి దానికి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. మన దగ్గర దొరుకుతాయి FIM హెల్మెట్స్, ఎస్ దొరుకుతాయి. LS2 లో ఉంది, MT లో ఉంది, ఇంకా KYT లో కూడా ఉంది అనుకుంటా FIM సర్టిఫైడ్ హెల్మెట్. సో ఇప్పుడు నేను వాడేది MTKR ప్లస్ ఇట్ ఈస్ ఎ ట్రాక్ హెల్మెట్. దిస్ ఇస్ ఆల్సో FIM సర్టిఫైడ్ హెల్మెట్. ఈ హెల్మెట్ నాకు 40,000 పడ్డది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ప్రాపర్ గా మాట్లాడుకుందాం, నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేశాను, ఏంటి దీని సీన్ అని చెప్పేసి. ఈ హెల్మెట్ ది ఫుల్ రివ్యూ కూడా నా ఛానల్లో ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతా, కావాలంటే చెక్అవుట్ చేయండి. బట్ ఇంటికి వెళ్ళాక అసలు ఏంటి రీజన్ అనేది కొనడానికి అనేది చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఆ వీడియోలో కూడా ఉంది. బట్ ఫర్ ద వన్స్ హు ఆర్ వాచింగ్ నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో షెల్స్ లో పాలికార్బోనేట్ షెల్ అనేసి ఉంటుంది. సో పాలికార్బోనేట్ షెల్ ఇస్ కొంచెం బెటర్ బికాస్ కింద పడినప్పుడు అది ఇంపాక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది హెల్మెట్ లో. సో మీకు హెడ్ కొంచెం సేఫ్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ కమ్స్ ఏ కార్బన్ ఫైబర్ హెల్మెట్. అండ్ కార్బన్ ఫైబర్ హెల్మెట్స్ లో కూడా దేర్ ఆర్ గ్రేడింగ్స్, ఏది పడితే అది కార్బన్ ఫైబర్ అవ్వదు. ఇప్పుడు మనకి టైటానియం లో ఎలా గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 5 గ్రేడ్ 3 అనుకుంటూ, అలానే కార్బన్ ఫైబర్ లో కూడా క్వాలిటీ ఉంటుంది అనమాట. ఈ కార్బన్ ఫైబర్ క్వాలిటీ ఏంటి, ఈ కార్బన్ ఫైబర్ క్వాలిటీ ఏంటి అనేది. ఓకే, సో కార్బన్ ఫైబర్ ఇస్ ది టఫెస్ట్ మెటీరియల్ అండ్ మోస్ట్ లైటెస్ట్ మెటీరియల్. అదేంటి బ్రో లైట్ అండ్ టఫ్ అంటే, అదే దాని మ్యాజిక్. అండ్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ సూపర్ కార్స్ ది ఫ్రేమ్స్, సూపర్ బైక్స్ ది ఫ్రేమ్స్, రిమ్స్, ప్రతి ఒక్కటి కూడా కార్బన్ ఫైబర్ తో తయారు చేస్తారు. బికాస్ ఇట్ లెస్ వెయిట్ అండ్ మోర్ డ్యూరబుల్ కాబట్టి, లెసర్ ద వెయిట్ ఫాస్టర్ యూ గో. సో అలా మనకి హెల్మెట్ లో కూడా సర్టిఫికేషన్స్ ఉందన్నమాట. కార్బన్ ఫైబర్ షెల్ ఉండి దాని లోపల షెల్ కూడా చాలా ఇంపార్టెంట్. లోపల థర్మోకాల్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, సో ఆ షెల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూ హెల్మెట్స్ మెన్షన్ డబల్ షెల్ అని చెప్పేసి, విచ్ మీన్స్ మోర్ డ్యూరబుల్ షెల్స్. అవి దానిలో 2 లెవెల్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. సో ఇంపాక్ట్ కి ఇంకా బెటర్. దెన్ కమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్,
డబల్ డీ రింగ్. మీరు ఎక్కడెక్కడ విన్నారో నాకు ఐడియా లేదు, బట్ మీరు జనరల్గా హెల్మెట్స్ వేసుకున్నప్పుడు ఒక క్లిప్ ఉంటుంది కదా, జస్ట్ స్వైప్ చేస్తే క్లిప్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ లాగి ఓపెన్ చేస్తే సరిపోతుంది. బట్ దట్స్ నాట్ హౌ డబల్ డీ రింగ్ వర్క్స్. డబల్ డీ రింగ్ మీరు లోపలికి చుట్టి వేయాలి. బేసిక్ గా లోపల ఒక డిఫరెంట్ టైప్ ఉంటుంది అది వేయడము. దట్ ఈస్ ది సేఫెస్ట్ క్లాంప్ యూ విల్ ఎవర్ ఫైండ్ ఇన్ హెల్మెట్స్. వరల్డ్ మొత్తంలోనే దట్ ఈస్ ది సేఫెస్ట్. సో మనకి ఎంట్రీ లెవెల్ దాంట్లో అంటే యాక్సార్ వాళ్ళు ఇస్తారు డబల్ డీ రింగ్, MT వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా హెల్మెట్ కొంటున్నారంటే ట్రస్ట్ మీ, ప్లీజ్ చూస్ ఎ డబల్ డీ రింగ్ హెల్మెట్. దే ఆర్ ది సేఫెస్ట్ అండ్ దే ఆర్ ది బెస్ట్ క్లాంప్స్. ఏం జరిగినా రాదు, యాక్సిడెంట్ అయినా రాదు. నేను క్లిప్ ఎందుకు వద్దంటున్నా అంటే మీరు పడినప్పుడు మీ చేయి తగలచ్చు మీ హెల్మెట్ కి, బై మిస్టేక్ తగలచ్చు, చెప్పలేము. క్రాషెస్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. మీది రైడింగ్ గేరే దానికి ఇరుక్కొని అది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి, ఏది అవుతుందో అని చెప్పలేము. సో క్లిప్ ఓపెన్ అయిపోయిందంటే హెల్మెట్ బయటకు వచ్చేస్తుంది, మీరు కింద పడితే నెత్తి బయలుపోతే చచ్చిపోతారు అక్కడ. సో ఇంకొకటి వచ్చేసి క్లిప్స్ విరిగిపోతాయి యాక్సిడెంట్ టైంలో. కొన్నిసార్లు క్లిప్ విరిగింది అనుకోండి, హెల్మెట్ మళ్ళీ బయటకు వస్తే కింద పడితే నెత్తి బోలితే చచ్చిపోతారు. ఇది ఇంకా రిపీటెడ్ ప్రాసెస్ అవుతుంది దాంతో. దే ఆర్ నాట్ సేఫ్. సిటీ కోసం వాడచ్చేమో కానీ, బట్ ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ సిటీ కోసం కూడా డబల్ డీ రింగ్ తీసుకోవడం. సిటీలో మాత్రమే మనం తక్కువ యాక్సిడెంట్స్ అయితే చెప్పండి, సిటీలో కూడా ఒక రేంజ్ లోనే యాక్సిడెంట్స్ అయితే. సో ఏ హెల్మెట్ మీరు తీసుకుంటున్నా డబల్ డీ రింగ్ ఉన్న హెల్మెట్ మాత్రమే తీసుకోండి, నా మాట వినండి ప్లీజ్. అండ్ ఇంకొకటి, ఇవన్నీ మీరు కొన్ని స్నెల్ లేదంటే FM సర్టిఫైడ్ హెల్మెట్, డబల్ డీ రింగ్ ఉంది, కార్బన్ ఫైబర్ ఉంది, షెల్, అసలు తోపు బ్రో ఈ హెల్మెట్ అని, అది కొన్నా కూడా మీరు క్లిప్ వేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, పనికిరాదు, వేస్ట్. నేను చాలా మందిని చూసా హెల్మెట్ కి క్లిప్స్ ఉంటాయి కానీ లాక్ వేసుకోవడం మర్చిపోతారు, అది అట్లనే వేలాడుతూ గాలి కొట్టుకుంటా ఉంటుంది. చాలా మంది క్లిప్స్ వదిలేసి అలా గాలి వదిలేస్తారు కంఫర్ట్ కోసం, బట్ డోంట్ డూ దట్. కింద పడ్డారా హెల్మెట్ బయటకు వచ్చేస్తుంది, దాని తర్వాత ఇంకా మీరు ఏం చేయలేరు, స్కామే. మీకు చెయ్యో కాలు ఎరిగినా బతకచ్చేమో కానీ తలకి తగిలి మీరు ప్యారలైజ్ లాంటిది ఏమైనా అయ్యారంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు, ఎవడు ఏం చేయలేడు కూడా. సో ఇంకా ప్రిటీ మచ్ పాయింట్లెస్. మీరు ఇంకా ఇమాజిన్, మీరు ఇట్లా ఇంట్లో పడున్నారు, ప్యారలైజ్ అయిపోయి మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసుకోవాలి లైఫ్ టైం అంటే అది వాళ్ళకి నరకం. అది ప్రేమతో చూసుకుంటారు, అది అదంతా పక్కన పెట్టండి, వాళ్ళు ఎంత ప్రేమతో చూసుకున్నా నరకం. అండ్ వాళ్ళకి కూడా అవ్వదు మిమ్మల్ని అలా చూడడం ఆ పొజిషన్ లో అనేది. సో అంతేకాకుండా నెక్స్ట్ ఏంటి, క్లిప్స్ వేసుకోవడం మర్చిపోద్దు. సో డబల్ డీ రింగ్ ఇస్ లైక్ మ్యాండేట్. అండ్ హెల్మెట్ వైజర్ లో కూడా వైజర్ లాక్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. సో హెల్మెట్ వైజర్ లో వైజర్ లాక్ ఉందంటే, నాకు ఒకసారి హెల్మెట్ యాక్సార్ ఉండే అపెక్స్, దాంతో క్రాష్ అయింది, ఒక R15 గుద్దాడు. అప్పుడు ఏమైంది, హెల్మెట్ కింద పడిన తర్వాత నాది వైజర్ క్లాంప్స్ విరిగిపోయి హెల్మెట్ వైజర్ ఓపెన్ అయిపోయింది, టోటల్ గా ఇట్లా వెళ్ళిపోయింది. కానీ లక్కీ అక్కడ రాళ్ళు లేవు నా మూతికి తగలడానికి, లేదా తగిలేది. ఇప్పుడు నా హెల్మెట్ కి అలెన్ కీ తోటి టైట్ చేసి లాక్ ఉంటది అనమాట. సో కింద పడినా క్రాష్ అయినా ఏ స్పీడ్స్ లో కూడా హెల్మెట్ వైజర్ బయటికి రాదు. సో ఐఎమ్ ప్రిటీ మచ్ లైక్ సేఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్. అలా రకరకాల హెల్మెట్స్ మీరు ఎంత ప్రైస్ పెడితే అంత ఎక్కువ ఉంటుంది. మన దగ్గర AGV షో ఇలాంటి హెల్మెట్స్ ఎందుకు అమ్మరు అంటే అవి ఇంపోర్ట్ చేయించుకోవాలి. ద రీజన్ ఇస్ వాళ్ళ ISI సర్టిఫికేషన్స్ చేయించుకోరు. అండ్ EC 22.05 అండ్ ISI సర్టిఫికేషన్స్ ఆర్ ప్రిటీ సేమ్. అండ్ FM లాంటి హెల్మెట్స్ లైక్ వరల్డ్ టాపెస్ట్ హెల్మెట్స్ అమ్మినా కూడా ISI సర్టిఫికేట్ కావాలంటారు మన గవర్నమెంట్, లేదంటే ఆ హెల్మెట్స్ కి ఇక్కడ అలౌడ్ ఉండదు. బట్ రోడ్ పైన 500 హెల్మెట్స్ కి ISI కూడా ఉండదు, జస్ట్ స్టిక్కర్ ఉంటుంది, టెస్టింగ్ ఉండదు, అవి అలౌడ్. దట్స్ ఆర్ గవర్నమెంట్ ఫర్ నౌ, ఏం చేయలేం. సో ఇన్ కేస్ మీరు AGV లాంటి హెల్మెట్స్ కొనాలనుకుంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇంపోర్టెడ్. షో లేదంటే RI లాంటి హెల్మెట్స్ ఏమైనా కానీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇంపోర్టెడ్, లేదంటే మీకు దొరకదు, ఏం చేయలేము. అవి వాళ్ళ ISI సర్టిఫికేషన్స్ ఆలు చేయించుకోరు, మనకి దొరకదు. కొన్ని దొరికితే FM హెల్మెట్స్, ఇప్పుడు నాది MTKR ఉంది, ఇట్స్ అన్ ISI సర్టిఫైడ్ హెల్మెట్ విత్ FM సర్టిఫైడ్. ఆ కంపెనీస్, కొన్ని కంపెనీస్ దే విల్ టేక్ ది టెస్టింగ్ అనమాట. ఇంకా సో హెల్మెట్స్ లో ఇప్పుడు కార్బన్ ఫైబర్, ఇప్పుడు హెల్మెట్స్ లో కూడా రకరకాల హెల్మెట్స్ ఉన్నాయి. ఆల్పైన్ స్టార్స్ 90,000 రూపీస్. AGV పిస్తా GP అని ఒక హెల్మెట్ ఉంది, దట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1.2 lakh 1.4 lakh. సో ఆ హెల్మెట్స్ కి ఎందుకు బ్రో అంత ప్రైజింగ్, ఎందుకంత కాస్ట్ అనేసి అడిగితే, మీరు హెల్మెట్ R&D వెనకాల దాని మెటీరియల్ క్వాలిటీ నుంచి దాని ఏరోడైనమిక్స్, ఇప్పుడు సూపర్ బైక్స్ ఉన్నాయి 300 వెళ్తాయి, 250 వెళ్తాయి, 200 కూడా వెళ్తాయి. ఆ బైక్స్ దాన్ని ఎలా తీసుకోగలుగుతుంది? సో అంత స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ హెల్మెట్ కదులుతుంది కదా. సో హెల్మెట్ కదలకుండా ఉండడానికి ఏరోడైనమిక్ టెస్టింగ్ అవుతాయి. సో ఏరోడైనమిక్స్ ఎంత ప్రాపర్ గా ఉంటాయంటే, నేను ఇప్పుడు నా MTKR ఉంది, ట్రాక్ పైన నేను ఎంత స్పీడ్ వెళ్ళినా, ఏ రేంజ్ లో వెళ్ళినా కూడా హెల్మెట్ డజంట్ మూవ్, స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉంటుంది. సో నా విజన్ పడిపోదు. అలానే AGV అయితే లిటరల్ గా ఎయిర్ ని ఇట్లా కట్ చేస్తుంది తెలుసు, ఇట్లా షార్ప్ నైఫ్ లెక్క కట్ చేసి తీసుకెళ్లిపోతుంది. AGV అంత క్రేజీ ఉంటుంది. సో దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. ఇంకా అలా రకరకాల R&D, ఒక్కొక్క హెల్మెట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ R&D ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్బన్ ఫైబర్ క్వాలిటీ ఉంటుంది. సో మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే మీకు అంత బెటర్ హెల్మెట్, అంత బెటర్ క్వాలిటీ హెల్మెట్ దొరుకుతుంది. కానీ మీ దగ్గర బడ్జెట్ ఉండి మీరు సరిగ్గా సైజింగ్ ఫిట్టింగ్ తీసుకోకపోతే మాత్రం మీరు ఇంకా లాస్ట్ కి ఎంత పెట్టుకున్నా కూడా బొక్కనే. సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, గైస్ దిస్ ఇస్ లైక్ ప్రిటీ ఇంపార్టెంట్. సో గైస్ నేను చెప్పాక నా హెల్మెట్ ఇంటికి వెళ్ళని చెప్తానే. సో దిస్ ఇస్ మై హెల్మెట్, దిస్ ఇస్ ది MTKRE+. సో దీని అవుటర్ షెల్ కూడా కార్బన్ ఫైబర్.
సో యాజ్ యూ గైస్ కెన్ సీ ద టెక్స్చర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో కార్బన్ ఫైబర్లోనే దీని టెక్స్చర్ స్నేక్ స్కిన్లా ఉంటుంది. సో దట్ హెల్మెట్ పడినా తొందరగా డిస్ట్రిబ్యూట్ అయిపోయేటట్టు అండ్ లోపల ఇంపాక్ట్ అవ్వకుండా. అండ్ ఇంకొకటి దీని వైజర్ తీయాలంటే కూడా ఈ అలెన్ స్క్రూస్ తోటి ఈ స్క్రూయింగ్ తీయాలి. అండ్ ఇంకొకటి ఈ బటన్ నొక్కితే అప్పుడు వైజర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా పెట్టంగానే లాక్. సో హెల్మెట్ కింద పడి ఎంత గట్టిగా ఇంపాక్ట్ అయినా వైజర్ ఇరగదు, వైజర్ బయటికి రాదు. సో పడినప్పుడు ఇప్పుడు ఎలా ఉందో పడినప్పుడు కూడా అలానే ఉంటుంది హెల్మెట్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద డబల్ డీ రింగ్ కదా. సో దిస్ ఈస్ ది డబల్ డీ రింగ్. సో ఇలా 2 డీ రింగ్స్ ఉంటాయి అండ్ దీన్ని చుట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు బేసిక్గా నేను మీకు ఒకసారి చూపిస్తాను వేసి హెల్మెట్. సో హెల్మెట్ ఇలా వేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ రెండిట్లో పట్టుకి దూర్ చేసి లాగి ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది కథం. సో 1 ఫింగర్, ఈ 1 ఫింగర్ స్పేసే ఉండాలి, టైట్ అంత టైట్ ఉండాలి, 1 ఫింగర్ స్పేస్ అంత టైటే ఉండాలి. సో ఇప్పుడు ఇది మనకి ఫిట్మెంట్. సో ఇప్పుడు చూడండి, నేను ఇటు జరిపితే నాది హెల్మెట్తో పాటు నా ఫేస్ కూడా మూవ్ అవుతుంది చూసారా. ఎక్కువ మూవ్మెంట్ లేదు. ఇది నా సైజింగ్కి తగిన హెల్మెట్ అనమాట. సో నేను ట్రాక్ పైన ఇదే హెల్మెట్ వేసుకొని రేసింగ్కి వెళ్తా. నేను షో యూ ద ఊపిరి అన్నట్టు ఉంటుంది తెలుసా ఇది తీయంగానే. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఇక్కడ FIM ఉంది చూడండి, FIM సర్టిఫైడ్ హెల్మెట్ అని చెప్పేసి. దీనికంటే ఒక కోడ్ ఉంది అండ్ దీనికి మన ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న స్కానర్తో స్కాన్ చేసిన తర్వాత దీని గురించి మొత్తం బయటకు వస్తుంది, దీని టెస్టింగ్ అది ఇది. దిస్ ఈస్ FIM సర్టిఫైడ్ ఉందంటే దిస్ ఈస్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ సేఫెస్ట్ హెల్మెట్. అండ్ దీన్ని తయారు చేసిన ఏరోడైనమిక్స్ ప్రకారం కూడా మీరు చూడండి, మనకి వెనకాల పెద్ద స్పాయిలర్ ఇట్లా బయటకు వచ్చేసేటట్టు లేదు, లైక్ వేరే హెల్మెట్స్ లాగా చిన్నగా ఉన్నా కానీ. ఎందుకు అట్లా అంటే ఫర్ ది ఏరోడైనమిక్స్. అండ్ దిస్ హెల్మెట్ ఈస్ యూజ్డ్ ఇన్ Moto2 రేసింగ్. సో ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ R&D అండ్ ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్. ఇది సేమ్ వాళ్ళదే కాదు, దిస్ ఏ రెప్లికా, ప్రిటీ మచ్ సిమిలరే వాళ్ళకి దీనికి. మేబీ ఫ్యూ చేంజెస్ ఉంటాయి, వెయిట్ చేంజెస్ కానీ అవన్నీ వాళ్ళకి తగ్గినట్టు. దట్స్ ఇట్, కుషనింగ్ అండ్ ఆల్. అండ్ యూ కెన్ గెట్ దిస్ హెల్మెట్ ఇన్ ఇండియా. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే దీనికి వైజర్ ఒకటే దొరుకుతుంది ఇక్కడ మళ్ళీ పాడైతే. కానీ లోపల ప్యాడింగ్స్ ఇవన్నీ బయట నుంచి తెప్పించుకోవాలి, అవి మన దగ్గర దొరకట్లేదు. సో అదొక పెద్ద తలనొప్పి అయిపోతుంది ఫ్యూచర్లో ప్యాడింగ్స్ చేంజ్ చేయాలన్నప్పుడు. ఈ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి కదా, లోపలికి ఎయిర్ ఎక్కువ వెళ్తుంది కానీ హెల్మెట్ డ్రాగ్ అవుతుంది కదా, ఎయిర్ వచ్చినప్పుడు డ్రాగ్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎయిర్ కూడా ఎక్కువ వెళ్తుంది, డ్రాగ్ కూడా తక్కువ ఉంటుంది. ఆ రేంజ్లో దీన్ని R&D చేసి తయారు చేశారనమాట ఈ హెల్మెట్స్ అన్ని. అందుకే దీని ప్రైసింగ్ కానీ కాస్టింగ్ కానీ దీని సర్టిఫికేషన్స్కి కాస్టింగ్ అన్నీ కలిపాక ఈ హెల్మెట్స్ అరౌండ్ 40,000, 60, 1.2 ఆ దాకా వెళ్తాయి అనమాట. దీనికి FIM ఉంది, ఇది వన్ ఆఫ్ ది వరల్డ్ సేఫెస్ట్ హెల్మెట్ అంటున్నావు, ఇది 40K ఉంది, మరి 1.2 lakhs ఆ హెల్మెట్స్ ఎందుకు అంటే వన్ థింగ్ ఈస్ ద బ్రాండ్. అండ్ ఇంకొకటి వచ్చి దాని ఫిట్మెంట్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి అండ్ లుక్స్ వైజ్ కూడా అవి చాలా డిఫరెంట్ ఉంటాయి. మెయిన్ థింగ్ వచ్చి లుక్స్ అండ్ బ్రాండ్, యూఆర్ పేయింగ్ ఫర్ ద బ్రాండ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఐఫోన్ కూడా మనం యాపిల్ అనే బ్రాండ్కి ఎక్కువ పే చేస్తాం. సో అలానే వీటికి కూడా బ్రాండ్ వైజ్ మనం ఎక్కువ పే చేయాల్సింది వస్తుంది అనమాట. ఇప్పుడు KYTలో FIM 45,000 కల్లా దొరుకుతుంది, MTది 40K కల్లా దొరుకుతుంది. అదే మీరు ఆల్పెన్స్లో తీసుకోవాలంటే 90K లేదంటే 1.2 అలా పడుతుంది. సో అలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు MotoGPదే ఎగ్జాక్ట్ షార్క్ హెల్మెట్ అని ఒకటి ఉంది, అలాంటివి కావాలంటే 1.4, 1.8 అంతవరకు కూడా వెళ్ళిపోతాయి అనమాట. అవి దానికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ R&D కూడా ఉంటాయి. ఇప్పుడు షార్క్ హెల్మెట్ ఎలా తెలుసా, మీరు రైట్కి లీన్ అవుతున్నారంటే దానికి వెనకాల 2 షార్క్కి ఫిన్స్ ఉంటాయి కదా. షార్క్ ఇప్పుడు వాటర్లో వెళ్ళేటప్పుడు జరగాలి అంటే దాని వెనకాల తోకతో ఎలా చేస్తుందో దీనికి కూడా వెనకాల ఒక తోకలాగా 2 ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే అది మనం ఏరోడైనమిక్స్ ఇప్పుడు వంగినప్పుడు ఆటోమేటిక్గా హెల్మెట్ వెనకాల కొంచెం ఇట్లా కర్వ్ అయిపోతుంది. సో మీరు ఇంకా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది నడిపేటప్పుడు. సో అలా రకరకాల హెల్మెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ R&Ds ఉంటాయి అనమాట. దిస్ ఇస్ మై హెల్మెట్. సో ఇదే హెల్మెట్స్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.